పాంచాలి పంచభద్రుక ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటాటహాసము. మహాభారతం భారతీయ పురాణ ఇతిహాసాల్లో మహాభారతానికి ప్రత్యేక స్థానం ఉంది. కృష్ణుడు వస్త్రాలను అందించే సన్నివేశం హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కృష్ణ. ఈరోజు వీడియో వచ్చేసి సురేంద్రపురిలో ఉన్న లాస్ట్ వీడియో. ఈ వీడియోలో మహాభారతం గురించి మంచి విజువల్స్ వచ్చాయి, చూద్దాం. అలాగే మహాభారత ముఖ్యమైన సన్నివేశాలు చూద్దాం. ఈ వీడియో చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ఫోన్లోకి దూసుకెళ్తాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మహాభారతం భారతీయ పురాణ ఇతిహాసాల్లో మహాభారతానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కౌరవ పాండవుల కథ. పాండురాజు 5 కుమారులు, ధృతరాష్ట్రుడు 100 మంది కుమారుల మధ్య జరిగిన కథ మహాభారతం. భావోద్వేగాల సమ్మితం. కోరికలు, శక్తి, అసూయ, ద్వేషం వంటివి మనకు ఈ కథలో అడుగడుగునా కనిపిస్తాయి. ప్రతి పాత్ర మానవ సంబంధాల గురించి, జీవిత సత్యాల గురించి బోధిస్తుంది. కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంలో భగవానుడు ప్రవచించిన భగవద్గీత అర్జునుడికి మాత్రమే కాక యావత్ మానవాళికి జీవిత పరమార్థాన్ని బోధిస్తుంది. మహాభారతం చూడబోయే ముందుగా పాతాళలోకం చూడండి. పాతాళలోకం ఎలా ఉంటుందో లైవ్ విజువల్స్ చూడొచ్చు మనం ఈ వీడియోలో. ఇక్కడ నుంచి మహాభారతం మొదలవుతుంది. నెక్స్ట్ నుంచి మహాభారతం వస్తుంది, చూడండి. ఇక మహాభారతం కథలోకి వెళ్తే, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కావడంతో విదురుని సలహా మేరకు అతని స్థానంలో రాజ్యపీఠంపై అధిష్ఠించిన పాండురాజు అతని మరణానంతరం ఆయన కుమారుడైన ధర్మరాజును యువరాజుగా పట్టాభిషిక్తుని చేయగా, దీనిని వ్యతిరేకించిన ధృతరాష్ట్రుని కుమారుడు దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు శకునితో కలిసి పాండవులను హత్య చేయాలని పథకం వేయుట, దహనమవుతున్న లక్క ఇంటి నుండి సొరంగ మార్గం ద్వారా తల్లి కుంతిని, సోదరులను రక్షించి అడవులకు తీసుకుపోతున్న భీముడు, తర్వాత అడవిలో ఇడింబాసురుణ్ణి చంపిన భీముడు అతని సోదరు ఇడింబిని వివాహం చేసుకోగా వీరికి కలిగిన కుమారుడే ఘటోత్కచుడు. పాంచాల యువరాణి ద్రౌపది స్వయంవరానికి హాజరైన పాండవులు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని చేపట్టిన అర్జునుడు. స్వయంవరం తర్వాత తల్లి కుంతి వద్దకు వచ్చిన అర్జునుడు తానొక కానుకను తెచ్చానని చెప్పగా, ఆమె చూడకుండా ఆ కానుకను సోదరులందరూ సమానంగా పంచుకోమని ఆదేశించును. అందువలన 5 పాండవులను వివాహం చేసుకున్న ద్రౌపది. పాండవులు ద్రౌపదిని కుంతి వద్దకు తీసుకొచ్చారు, చూడండి. తరువాత నాగకన్య ఉలూచిని వివాహం ఆడుతున్న అర్జునుడు దాయాదుల మధ్య వైరాన్ని అంతం చేయడం కోసం పాండవులకు ఖాండవ ప్రస్థాన్నివ్వగా, అక్కడి వనాన్ని శ్రీకృష్ణుడి సహాయంతో అగ్నికి ఆహుతి చేస్తున్న అర్జునుడు, శ్రీకృష్ణుని సోదరి సుభద్రను వివాహం ఆడుతున్న అర్జునుడు. నెక్స్ట్ వచ్చేసి రాజసూయ యాగము. నెక్స్ట్ వచ్చేసి పాండవులపై ఈర్ష, అసూయలు పెంచుకున్న దుర్యోధనుడు పాచకలు ఆడేందుకు కురుసభకు రప్పించి అందరి సమక్షంలో శకునితో మాయాజూతంలో ధర్మరాజును ఓడించెను. నెక్స్ట్ వచ్చేసి ఓటమి తర్వాత కౌరవులు ద్రౌపది వస్త్రాభరణం చేస్తున్నారు, చూడండి. శ్రీకృష్ణుడు వస్త్రాలను అందించే సన్నివేశము.
జూదంలో ఆ రాజ్యాన్ని కోల్పోయి 12 సంవత్సరాల అరణ్యవాసం చేస్తున్నారు చూడండి. పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసుకుంటున్న అర్జునుడితో కిరాతుని వేషంలో వచ్చిన పరమశివుడి యుద్ధం. అడవిలో భీమునికి గర్వభంగం చేసిన ఆంజనేయుడు. చూడండి, మహాభారతం విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. ప్రతి సన్నివేశం మనకు దృశ్య కావ్యంలా కనిపిస్తుంది. చూడండి, ప్రతి సన్నివేశము అక్కడ చరిత్ర అన్నీ మనకి డీటెయిల్గా వివరిస్తున్నారు. పాండవులు తమ రాజ్యాన్ని తమకు ఇవ్వమని శ్రీకృష్ణుని రాయబారిగా పంపించారు. చూడండి, ఇప్పుడు మహేష్ సభలోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి, మహేష్ సభ. పాంచాలి పంచభద్రుక ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటాటహాసము ఎంత మరువ యత్నించినను మరపునకు రాక హృదయ శల్యాయమానములైన నీ పర్యాసారావములే. ఈ డైలాగ్ చెప్పడానికి చాలా ప్రయత్నించాను, తప్పులుంటే మన్నించండి. జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మన వల్ల అయితే కాదని తెలిసిపోయింది. లాస్ట్ డైలాగ్. ఇప్పుడు ఏది కర్తవ్యము, మనుటయా మరణించుటయా, ఏది కర్తవ్యము? రీక్యాప్ వీడియో అని చెప్పి ఇట్లా చూపించు. నేను చెప్తాను రీక్యాప్ వీడియో అని చెప్పి ఇదంతా
ఇప్పుడు మనం పద్మ వ్యూహంలోకి ఎంటర్ అయిపోతున్నాము. పద్మ వ్యూహము చూడండి. సురేంద్రపురి అన్ని వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు. చూసారుగా, ఇదే మహాభారతం, సురేంద్రపురిలో ఉన్న మహాభారతం విజువల్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు మీ ఫోన్లోకి దూసుకొస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.